గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ఆర్డర్ చెప్పుకున్నాం. ఓకే, ఆర్డర్ చెప్పుకున్నాం. సో n greater than or equal to cos h inverse square root of 10 power 0.1 alpha s minus 1 by 10 power 0.1 alpha p minus 1 whole divided by cos h inverse omega s by omega p. ఓకే, ఇది మనకి ఆర్డర్, రైట్? సో దీనినే మనము ఇంకొద్దిగా సింప్లిఫై చేసుకొని రాసుకుంటున్నాము. ఎట్లాగా? ఈ మొత్తం ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ lambda by epsilon. I'm writing here lambda by epsilon. ఓకే, సో అప్పుడు నాకేమవుతుంది? కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ lambda by epsilon అవుతుంది అనమాట న్యూమరేటర్లో. ఓకే, డినామినేటర్లో ఒమేగా పి బై ఒమేగా ఎస్ అంటే కే, దెన్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి ఏమవుతుంది? 1 by k అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఐఎమ్ గెటింగ్ n greater than or equal to cos h inverse of a by cos h inverse of 1 by k వస్తుంది అనమాట. ఇది మనకి ఆర్డర్. ఓకేనమ్మా? తర్వాత మనం మన క్లాస్లో ఆర్డర్తో పాటుగా పోల్స్ కూడా కనుక్కున్నామమ్మా. పోల్స్ కూడా మనము కనుక్కున్నాము, రైట్? సో పోల్స్ మనము ఈ డెరివేషన్ చేసి మనం పోల్స్ కనుక్కుంటే కొన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇందులో phi ఈక్వల్ టు ఈ వాల్యూ. ఓకే, ఇది కొద్దిగా గుర్తుంచుకోవాలి, రైట్? తర్వాత పోల్స్, ఇదిగోండి మ్యూ అంటే ఈ వాల్యూ అండి. మ్యూ అంటే ఎప్సిలాన్ ఇన్వర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ పవర్ -2. ఇది మ్యూ. ఇది గుర్తుంచుకోవాలమ్మా. ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మనము పోల్స్ కనుక్కున్నప్పుడు లాస్ట్లో వస్తుంది మనకి ఈ మ్యూ అనే వాల్యూ వస్తుంది. సో మ్యూ ఈక్వల్ టు ఇదిగోండి ఈ వాల్యూ అనమాట, ఎప్సిలాన్ ఇన్వర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ పవర్ -2. ఇది మీరు గుర్తుంచుకోవాలి, వాల్యూ ఆఫ్ మ్యూక్ అనమాట. ఓకే, తర్వాత సైన్ హెచ్ థీటా అంటే ఈ వాల్యూ అవుతుందండి. మ్యూ పవర్ 1/n మైనస్ మ్యూ పవర్ -1/n/2 అవుతుంది. అలాగే కాస్ హెచ్ థీటా అంటే కనుక మ్యూ పవర్ 1/n ప్లస్ మ్యూ పవర్ -1/n/2 అవుతుందమ్మా. ఓకే, సైన్ హెచ్ థీటా, కాస్ హెచ్ థీటా, ఇవి గుర్తుంచుకోవాలి ఫార్ములాస్, రైట్? తర్వాత ఇదిగోండి పోల్స్, ఎస్కే. ఓకేనమ్మా? పోల్స్. సో పోల్స్కి ఫార్ములా ఏంటండి? ఇది మనకి ఫార్ములా. ఓకే, ఏ కాస్ 5k ప్లస్ బి సైన్ ప్లస్ జే ఇంటూ బి సైన్ 5k. ఓకే, ఇది మనకి పోల్స్ ఎస్కే. ఓకేనమ్మా? పోల్స్. సో ఇవి మనకి పోల్స్ అవుతాయి అన్నమాట. ఏ కాస్ 5k ప్లస్ జే సైన్ బి ఇంటూ 5k. ఓకే, జే బి సైన్ 5k. ఓకేనమ్మా? ఇది మనకి పోల్స్. పోల్స్ ఫార్ములా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇది పోల్స్. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇదిగో ఇది ఒమేగా పి ఇంటూ మ్యూ పవర్ 1/n మైనస్ మ్యూ పవర్ -1/n/2. ఓకే, సో ఏ వాల్యూ ఇది. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? బి వాల్యూ వచ్చేటప్పటికి మ్యూ పి ఇంటూ ఒమేగా పి ఇంటూ మ్యూ పవర్ 1/n ప్లస్ మ్యూ పవర్ -1/n/2. సో ఏ వాల్యూ, బి వాల్యూ గుర్తుంచుకోవాలి. సో ఏ బి మనకు వచ్చినాయి అనుకోండి అమ్మా, ఏ బి వచ్చాయి అనుకోండి, ఇవి ఎలా వస్తాయి? మ్యూ బట్టి వస్తాయి అనమాట. అందుకే ముందు చెప్పాను దాకా మ్యూ ఫార్ములా గుర్తుంచుకోవాలని చెప్పన్నాను. సో మ్యూ ఏ బి ఈ రెండు గుర్తుంటే అప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. పోల్స్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. పోల్స్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, రైట్? చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 5k ఉందమ్మా, మళ్ళీ ఇక్కడ 5k ఉంది. ఓకే, 5k అంటే ఏంటి? ఇదిగోండి ఇది ఇందా మనం చెప్పుకున్నదే, π/2 ప్లస్ 2k - 1 × π/2n. ఓకేనా? సో మీరు పోల్స్ గుర్తుంచుకోవాలి అంటే ఆర్డర్ గుర్తుంచుకోవడం ఈజీగా వచ్చేస్తుంది మీకు. పోల్స్ గుర్తుంచుకోవాలంటే ఇదిగో ఈ ఫార్ములా మీకు గుర్తుండాలన్నమాట. ఎస్కే ఈక్వల్ టు ఏ కాస్ 5k ప్లస్ బి సైన్ 5k జేబి సైన్ 5k. ఓకే, ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ డెరివేషన్ మొత్తం చేసుకొని అప్పుడు ఈ ఆన్సర్ బట్టి వేసుకోవడం కష్టం అవుతుంది ప్రతిసారి కూడా. సో ప్రాబ్లమ్ విషయం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే కాబట్టి ఈ ఫార్మ్స్ గుర్తుంచుకోవాలి. ఇది ఎస్కే. ఓకే, ఎస్కే అంటే పోల్స్ అన్నమాట, రైట్? ఏ కాస్ 5k ప్లస్ జేబి సైన్ 5k. ఇందులో ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ. ఓకే, ఏ అంటే ఇదన్నమాట. ఏ అంటే రైట్, ఏ ఈక్వల్ టు ఇది వాల్యూ, రైట్? అలాగే బి అంటే ఏంటి? ఇదిగో ఇది బి అంటే. ఓకే, ఏ బి, రైట్? ఇందులో మనకి ఏ బి వచ్చినాయి. నెక్స్ట్ ఏం కావాలి? 5k కావాలి. 5k కావాలి. ఇదిగోండి ఇది 5k, ఇది మనకి 5k.
ఇక్కడ మరి మ్యూ ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ హియర్? ఎందుకంటే ఏబి కనుక్కోవడానికి మ్యూ కావాలి కదమ్మా. మ్యూ వాల్యూ ఏంటి? ఇదిగోండి, మనం ఇక్కడ కనుక్కున్నాం మ్యూ వాల్యూ. ఓకే, ఇదిగోండి, ఇది మ్యూ ఇస్ దిస్. ఇది మనకి మ్యూ వాల్యూ అనమాట. ఓకే, ఎప్సిలాన్ ఇన్వర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ పవర్ -2. ఓకేనమ్మా, ఇది మనకి వాల్యూ అనమాట, రైట్? సో నౌ 1 సెకండ్. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఫార్ములా మొత్తం ఇక్కడ సమరీ ఇచ్చానమ్మా. ఇప్పుడు మనము చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎన్లాగ్ లో పాస్ ఫిల్టర్ ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది చూద్దాము. ఓకే, సో ఇదిగోండి, ఇక్కడ నేను మీకు మెటీరియల్ రాసింది టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ పక్క పీపీటీలో నేను టెక్స్ట్ బుక్ జిరాక్స్ తీసి పెట్టానమ్మా. చూడండి ఒకసారి, ఈ రెండు ఒకటే, ఈ రెండు కూడాను ఒకటే. ఓకేనా, ఈ రెండు కూడా ఒకటే. బట్ ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ లో కొద్దిగా మీకు క్లియర్ గా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకే, అయితే మనము ఈ చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ డిజైన్ చేసుకునేటప్పుడు మనకి గుర్తుంచుకోండి, చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే టైప్ ఇచ్చింది వాడు ఫంక్షన్ టైప్ 1 చెబిషెవ్ ఫిల్టరా, టైప్ 2 చెబిషెవ్ ఫిల్టరా అని కావాలన్నమాట. ఓకేనమ్మా, టైప్ 1 చెబిషెవ్ ఫిల్టరా, టైప్ 2 చెబిషెవ్ ఫిల్టరా అని చూసుకోవాలన్నమాట. టైప్ 1 చెబిషెవ్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే టోటల్ మనకి పోల్స్ మాత్రమే ఉంటాయి, జీరోస్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ ఏ ఆల్ పోల్ సిస్టమ్. అలాగే టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ అంటే మళ్ళీ మొత్తం డెఫినేషన్ చేయట్లేదమ్మా, నేను సింపుల్ గా చెప్తాను మీకు. టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ ఓకే, ఇచ్చేటప్పటికి ఏంటి అంటే జీరోస్ ఉంటాయి, పోల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక పని చేద్దాం. అయితే టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ ఒకసారి పైపైన చూద్దాం ఒకసారి దీన్ని చూసి అప్పుడు మూవ్ ఆన్ టు ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ చూద్దాం ఒకసారి, పనిలో పని అయిపోతుంది. టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్, దీని డెరివేషన్ ఏమీ లేదమ్మా. ఓకేనా, డెరివేషన్ ఏమీ లేదు, మీరు గుర్తు పెట్టుకోండి ఇలా, రైట్? అంటే దీని డెరివేషన్ మీకు యాజ్ పర్ సిలబస్ లేదండి. ఓకేనా, బట్ ప్రాబ్లమ్ చూస్తున్నాం టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ మీద కాబట్టి మనం దానికి తగ్గట్టుగా చూస్తున్నాము. టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్. టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ అంటే ఏంటి? బోత్ పోల్స్ ఉంటాయి, జీరోస్ కూడా ఉంటాయి. బోత్ పోల్స్ అండ్ జీరోస్ ఉంటాయి అన్నమాట. దీనికి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేప్పటికి ఇది అవుతుందమ్మా. It is the square magnitude transfer function. HA of S magnitude square equal to HA of S means HA of j omega. Okay, magnitude square is equal to 1/1 plus epsilon square into Cn square of omega S by omega P by Cn square of omega S by omega. ఓకేనా, ఇది మనకి ఏంటి అంటే టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ యొక్క స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ n అంటే ఏంటి అంటేనేమో n ఈస్ ద ఆర్డర్ ఆఫ్ సిస్టమ్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్, రైట్? n ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్, రైట్? తర్వాత ఈ ఒమేగా ఎస్ అంటే స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా పి అంటే పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఒమేగా అంటే మనకి గివెన్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకేనమ్మా, అది ఇందులో మనకి గమనించండి, పోల్స్ జీరోస్ రెండు ఉంటాయిరా. ఓకేనా, యాక్చువల్లీ ఇది మనకి ఎలా వచ్చింది ఇది అంటే ఇదిగోండి, ఇది మీకు కాన్ఫిడెంట్ చేసి పైకి పట్టుకెళ్ళండి అమ్మా దీన్ని. ఓకేనా, ఏం చేశాను అంటే ఈ టర్మ్ కొంత న్యూమీటర్లో ఉండాలన్నమాట. ఆ న్యూమీటర్లాన్ని డినామినేటర్లో తీసుకొచ్చి ఓకేనా సింప్లిఫై చేస్తే వచ్చింది ఇదన్నమాట. ఇందులో మనకి పోల్స్ జీరోస్ రెండు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఓకే, సో గమనించండి, టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ ఇందులో వచ్చేటప్పటికి మనం చూసామమ్మా, మనం యాక్సిస్ చూస్తే యాక్సిస్ మీద కనుక ప్లాట్ చేస్తే కనుక మనకి ఫంక్షన్ ఎలిప్స్ షేప్ లో వచ్చిందండి. ఓకేనా, సో ఇదిగోండి ఇక్కడ మనకి ఎలిప్స్ షేప్ లో మనకి పోల్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, బై దిస్ ఈక్వేషన్. ఓకేనమ్మా, ఇది మనకి ఈ పోల్స్ ప్లాట్ చేస్తే ఇలా వస్తుందమ్మా. ఇందులో మనకి ఏ అంటే ఏంటి? మైనర్ యాక్సిస్. బి అంటే ఏంటి? మేజర్ యాక్సిస్. మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో. ఓకే, ఇది ఎలిప్టిక్ ఈక్వేషన్ లాగా ఉందో అది. కాబట్టి గమనించండి, మనకి ఇక్కడ పోల్స్ అన్ని కూడాను ఈ ఎలిప్స్ మీద ఉంటాయి అన్నమాట.
జీరోస్ ఎక్కడ ఉంటాయి అంటే ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఆన్ ఇమాజినరీ యాక్సిస్ జీరోస్ మనకి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఇది చెబిషెవ్ ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి జీరోస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఎస్కే ఓకే పోల్స్ ఏమవుతాయి సారీ 1 సెకండ్. ఇదిగోండి, ఎస్కే ఇస్ ఈక్వల్ టు జే ఇంటూ ఒమేగా ఎస్ బై సైన్ ఒమేగా సైన్ 5k. ఓకేనా, దిస్ ద ఫార్ములా హౌ టు రిమెంబర్. ఓకేనా, ఇదేంటి అసలు? ఇది ఎస్కే ఈక్వల్ టు జే ఇంటూ ఒమేగా ఎస్ బై సైన్ 5k. ఇదేంటిది అంటే ఇవేంటి? ఎస్కే అంటే ఏంటి? రూట్స్ కదా. ఓకే, ఈ రూట్స్ ఎక్కడ ఉన్నాయి? జే ఇంటూ ఒమేగా ఎస్ బై సైన్ 5k చెప్తున్నానమ్మా. గమనించండి, ఏ రూట్స్ అయితే జే యాక్సిస్ మీద అంటే ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో అవి మనకి ఏమవుతున్నాయంటే అవి ఆర్ కాల్డ్ జీరోస్ అన్నమాట. సో మనకి జీరోస్ కావాలి అంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి. దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ జీరోస్. ఓకేనండి, అదే పోల్స్ కావాలి అంటే కనుక ఇదిగోండి, ఎక్స్కే అండ్ వైకే ఇవి మనం తీసుకుంటున్నాం అనమాట. ఎక్స్కే వైకే. సో పోల్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ద పోల్స్ ఆర్ అట్ పాయింట్స్ ఎక్స్కే వైకే. ఓకేనమ్మా. సో ఈ ప్లేన్ ఏంటి? XY ప్లేన్ అన్నమాట. ఈ ప్లేన్ లో మనకి ఎక్స్కే ఈక్వల్ టు ఒమేగా ఎస్ ఇంటూ సిగ్మా కే అండి ఇది. ఓకేనా, సిగ్మా కే ఒమేగా ఎస్ ఇంటూ సిగ్మా కే బై సిగ్మా కే స్క్వేర్ ప్లస్ ఒమేగా కే స్క్వేర్ ప్లస్ ఒమేగా కే స్క్వేర్. ఓకే, ఇది పాయింట్ ఎక్స్కే. ఇప్పుడు పాయింట్ వైకే కావాలి మనకి. పాయింట్ వైకే ఈక్వల్ టు ఒమేగా ఎస్ ఇంటూ ఒమేగా కే బై సిగ్మా కే స్క్వేర్ ప్లస్ ఒమేగా కే స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా, పోల్స్ కనుక్కోవడానికి మనకి రెండు ఉపయోగించాలన్నమాట. ఓకే, XY పాయింట్ అన్నమాట టు ఫైండ్ పోల్స్. రైట్, ఇక్కడ మనకి సిగ్మా కే అంటే ఏంటి అంటే ఏ కాస్ 5k. సిగ్మా కే ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ 5k. ఓకేనామా, ఏ కాస్ 5k. ఇలా మీరు గుర్తుంచుకోలేము సార్ అన్నారు అనుకోండి, సింపుల్ గా ఒమేగా ఎస్ ఇంటూ సిగ్మా కే అంటే ఏంటి? ఏ కాస్ 5k బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5k ప్లస్ ఒమేగా కే స్క్వేర్ అని గుర్తుపెట్టేసుకోండి అమ్మా. డైరెక్ట్ గా ఒమేగా కే స్క్వేర్ చేసి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, ఇదన్నమాట. ఇప్పుడు ఒమేగా కే అంటే ఏంటి? ఒమేగా కే ఈక్వల్ టు బి సైన్ 5k. ఒమేగా కే ఈక్వల్ టు బి సైన్ 5k. ఓకే, సిగ్మా కే అంటే ఏ కాస్ 5k, ఒమేగా కే అంటే బి సైన్ 5k. ఓకే, మ్యూ అంటే ఏంటి? అంటే లాంబ్డా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? ఇది గుర్తుంచుకోవాలి మీరు. మ్యూ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఓకే, ఇదన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా మొత్తం వేస్తారమ్మా. ఎప్సిలాన్, ఒమేగా లాంబ్డా, ఒమేగా ఎస్, ఒమేగా పి ఇచ్చినప్పుడు ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్ ఈక్వల్ టు ఇదన్నమాట. n ఈక్వల్ టు కాస్ h ఇన్వర్స్ ఆఫ్ లాంబ్డా బై ఎప్సిలాన్ బై కాస్ h ఇన్వర్స్ ఆఫ్ మ్యూ ఎస్ బై మ్యూ పి. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ h ఇన్వర్స్ ఆఫ్ a బై కాస్ h ఇన్వర్స్ ఆఫ్ 1 బై k. ప్రీవియస్ ఫార్ములానే. ఓకేనా, హియర్ a అంటే ఏంటి? లాంబ్డా బై ఎప్సిలాన్, అది తెలిసిందే మనకి. k అంటే ఏంటి? మ్యూ పి బై మ్యూ ఎస్. తెలిసిందే మనకి ఇది కూడా. ఎప్సిలాన్ అంటే ఏంటి? 10 పవర్ 0.1 ఆల్ఫా పి మైనస్ 1 హోల్ పవర్ 1/2 స్క్వేర్ రూట్ అనమాట. తెలిసిందే మనకి ఇది. లాంబ్డా అంటే ఏంటి? 10 పవర్ 0.1 ఆల్ఫా ఎస్ మైనస్ 1 హోల్ పవర్ 1/2 ఉందమ్మా ఇక్కడ. ఓకేనా, హోల్ పవర్ 1/2 ఇక్కడ మనకు ఉందమ్మా, కనపట్లేదు ఇక్కడ. రైట్, దీనికి హోల్ పవర్ 1/2 ఉందమ్మా ఇక్కడ. ఓకే, ఇది మనకి స్పెసిఫికేషన్స్ అన్నమాట. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఈ 6 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే అయిపోయినట్టే చెప్పి చూపెట్టారు. ఓకేనండి, ఇదే కొద్దిగా మీకు మెటీరియల్ చూపిస్తాను. మెటీరియల్ లో కూడా ఇది కూడా అమ్మా టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్.
టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్. సో దీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. నేను మెటీరియల్లో కొద్దిగా ఎలాబరేట్గా ఇచ్చానమ్మా. ఓకే, డైరెక్ట్ పాయింట్స్ రాయకుండా. సో h of j omega square equal to 1 by 1 plus epsilon square into cn square of omega s omega b by cn square of omega s by omega. ఓకేనండి, ఇది మనకి టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది మనకి పోల్స్ ఉంటాయి, జీరోస్ రెండు ఉంటాయి. ఓకే, తర్వాత ఇందులో ఎస్కే అంటే ఏంటి చెప్పుకున్నాము. ఇది మనకి జీరోస్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, పోల్స్ వచ్చేటప్పటికి అట్ పాయింట్ ఎక్స్కే వైకే ఉంటుంది, వేర్ ఎక్స్కే ఈక్వల్ టు దిస్ అండ్ వైకే ఈక్వల్ టు దిస్. ఓకే, అండ్ నౌ ఇక్కడ సిగ్మా కే అంటే ఏంటి? సిగ్మా కే అంటే ఏంటి? ఓకే, ఏ కాస్ 5k. ఒమేగా కే అంటే ఏంటి? బి సైన్ 5k. రైట్. సో మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే లాంబ్డా ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఇది మ్యూ, వాల్యూ ఆఫ్ మ్యూ. ఓకే, తర్వాత ఆర్డర్. ఓకే, వేర్ ఏ ఈక్వల్ టు కే ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు. మొత్తం మీకు ఇచ్చేసానమ్మా ఇది. సో దీస్ ఆర్ ద 6 ఫార్ములాస్. ఇవి గుర్తుంచుకుంటే మనకి చెబిషెవ్ ఫిల్టర్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటి చూద్దామండి. ఒక బండ గుర్తు అన్నమాట, గమనించండి. ప్రాపర్టీస్ ఆఫ్ చెబిషెవ్ ఫిల్టర్. అసలు చెబిషెవ్ ఫిల్టర్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్రెడీ మనం దీన్ని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం వీటన్నిటిని కూడా చెప్పుకున్నామమ్మా. ఎక్కడ చెప్పుకున్నాము అంటే గుర్తొస్తుందా? ఇదిగోండి, ఇక్కడ చెప్పుకున్నామండి. ప్రాపర్టీస్ ఆఫ్ చెబిషెవ్ ఫిల్టర్ అన్నదానికి ఇదిగోండి, ఇది రాసి సరిపోతుంది. ఇది మీరు రాయాల్సింది అనమాట. ఓకే, ఇదిగోండి, ఇది చెబిషెవ్ పాలినామియల్స్ దగ్గర నుంచి, చెబిషెవ్ పాలినామియల్స్ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ చెబిషెవ్ పాలినామియల్స్. ఇదిగోండి అమ్మా, ఇది మొత్తం అన్నమాట. రైట్, ఇది ఇక్కడ ఇది మొత్తం మనం చెప్పుకున్నామమ్మా. ఇదిగోండి, ఈ పాయింట్స్ కూడా చెప్పుకున్నాము. ఈ పాయింట్స్ ని నేను మీకు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చూపించానమ్మా. డయాగ్రామాటిక్ ఫామ్ లో మీకు చూపించానమ్మా. ఈ మొత్తం రాయాలి, ఎక్కడ రాయాలన్నమాట. రైట్, డయాగ్రామాటిక్ ఫామ్ లో నేను చూపించానమ్మా. కానీ వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే డయాగ్రామాటిక్ ప్రెజెంటేషన్ లో కాకుండా ఇలా ఫార్ములా చెప్తున్నాడు అనమాట. అకార్డింగ్ టు ఫార్ములా చెప్తున్నాడు అండి ఇక్కడ. ఓకే, cn of x equal to minus cn of minus x when n is odd. When n is odd. ఓకేనమ్మా, when n is odd. అలాగే cn of x equal to cn of minus x అవుతుంది when n is even. ఇది మన సింపుల్ ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్. ఓకే, f of x కనుక f of minus x అయితే ఈవెన్, f of x కనుక మైనస్ f of minus x అయితే ఆడ్. ఓకే, ఆల్రెడీ మనకి రెండు తెలిసినవే. ఓకే, cn of 0 ఓకే ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పుకున్నామండి. cn of 0 గమనించండి, ఏదైనా పాలినామియల్ తీసుకోండి. ఏదైనా పాలినామియల్ తీసుకొని లెట్ us take this polynomial cn of 0. ఓకే, అంటే ఒమేగా బదులు 0 పెట్టండి అమ్మా. c2 of 0 అంటాం అనమాట. 2 తీసుకుని c2 of 0 అంటాము. ఒమేగా బదులు 2 పెడితే 2 into 0 స్క్వేర్ అంటే 0 -1 అంటే వాల్యూ వచ్చింది ఇక్కడ మీకు. you're getting -1. ఓకేనమ్మా. ఇప్పుడు c3 of 0 తీసుకుంటారా. c3 of 0 ఈక్వల్ టు 4 into 0 క్యూబ్. 0 minus 3 into 0. ఓకే, వాల్యూ ఎంతమ్మా? మొత్తం 0. ఓకే, ఇప్పుడు 4 తీసుకోండి. cn of 0 కదా చెప్పింది ఇక్కడ. cn of 0 రైట్. ఓకే, ఇప్పుడు 4 తీసుకోండి. 4 తీసుకుంటే పుట్ ఒమేగా ఈక్వల్ టు 0. సో c4 of 0. ఓకే, c4 of 0 అంటే cn of 0 చెప్తానమ్మా. ఇప్పుడు నేను ఎనీ n అంటే ఎనీ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, n వాల్యూ ఏదైనా అవ్వచ్చు అనమాట. c3 of 0 అవ్వచ్చు, n3 అయితే c3 of 0 అవుతుంది, n2 అయితే c2 of 0 అవుతుంది. ఓకేనండి, అప్పుడు ఏంటంటే దట్ పాలినామియల్. రైట్, c4 of 0 8 into 0 power 4 0 minus 8 into 0 square 0 plus 1 అంటే ఏ వాల్యూ వచ్చింది ఇక్కడ మీకు? 1 వచ్చింది ఇక్కడ వాల్యూ మీకు. ఓకేనమ్మా, 1 వచ్చింది ఇక్కడ వాల్యూ మీకు. నెక్స్ట్ c5 of 0 తీసుకోండి రా. c5 of 0 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 16 పవర్ ఓకే 16 పవర్ 0 పవర్ 16 0 పవర్ 5 ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఆన్సర్ ఈస్ 0. ఆన్సర్ ఈస్ 0. ఓకేనామా. సో ఇలా మీరు చెక్ చేసుకుంటే ఇది మీకు వస్తుంది మన ఫార్ములా. ఇది మీకు వస్తుంది మన ఫార్ములా. గమనించండి ఒకసారి. మీకు ఇక్కడ 2 3 4 5 తీసుకుంటున్నాను రా.
ఓకేనా 2 4 ఏంటి ఈవెన్ నెంబర్స్ 3 5 ఏంటి ఆడ్ నెంబర్స్ ఆడ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు జీరో వస్తుందిరా ఆడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు జీరో వచ్చేస్తుందిరా ఈవెన్ తీసుకుంటే ఒకసారి మీకు 1 వస్తే ఒకసారి మీకు -1 వస్తుంది అవునామా ఆడ్ తీసుకుంటే జీరో వచ్చేస్తుంది అనమాట అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను ఓకేనండి ఇదన్నమాట cn of 0 equal to -1 whole power n by 2 ఓకేనా 2 తీసుకుంటే ఏమొచ్చింది మనకి 2 తీసుకుంటే మనకి ఏమొచ్చింది -1 వచ్చింది అవునా అండి when n equal to 2 I'm getting -1 వచ్చిందమ్మా c2 మనకి -1 వచ్చిందిరా c4 ఏమొచ్చింది +1 వచ్చిందిరా గుర్తుపెట్టుకుంటది ఓకేనా ఇప్పుడు ఫార్ములా వేసుకోండి c2 of 0 is equal to -1 whole power n value 2 2 by 2 అంటే 1 2 by 2 అంటే 1 -1 whole power 1 equal to -1 ఇదిగో వచ్చింది మనకి when n equal to 4 c4 of 0 is equal to -1 whole power 4 by 2 4 by 2 అంటే 2 -1 whole square అంటే +1 ఇది కూడా వచ్చింది మనకి ఓకేనండి సో cn of 0 is always 0 వచ్చింది మనకి ఓకేనా cn of 0 is always 0 ఎప్పుడు cn of 0 is 0 ఎప్పుడు n కనుక ఆడ్ అయితే ఓకే ఆల్వేస్ 0 cn of 0 equal to 0 for n is 0 sorry for n is odd ఓకేనా n ఈవెన్ అయింది ఫర్ ఆల్ n cn of 1 ఇది ఓకే cn of 1 equal to 1 గమనించండి ఇక్కడ మీరు ఒమేగా బదులు 1 పెట్టుకోండి you will get always 1 2 into 1 square and 2 minus 1 1 4 into 1 cube 4 minus 3 into 1 3 4 minus 3 1 8 into 1 power 4 minus 8 into 1 square 0 8 minus 8 0 plus 1 equal to 1 okay omega badu 0 పెడితే 16 omega power 5 0 minus 20 into 0 cube 0 5 into 0 0 ఓకే రండి సారీ మన పెట్టాల్సిన 1 కదా మన పెట్టాల్సిన ఇక్కడ 1 కదా ఓకే 16 into 1 power 5 16 minus 20 into 1 cube 20 plus 5 into 1 5 అంటే 16 plus 5 21 minus 20 is equal to 1 ఓకేనామా always it is 1 సో అలా మనం రాసిన ఫార్ములాస్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకేనామా డైరెక్ట్ గా ఈ పాలినామియల్స్ ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ గానే ఓకే అయితే ఇక్కడ పాలినామియల్స్ వేసి డయాగ్రామాటిక్ ఫార్ములా చూపించాను వాడు ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా చూపిస్తాడు అనమాట అంతే ఓకేనండి సో ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు మన గ్రాఫులు దేనికి అంటే టైప్ 1 చెబిషెవ్ ఫిల్టర్ కి రెండు మనకి ఫార్ములాస్ అన్నమాట టైప్ 1 చెబిషెవ్ ఫిల్టర్ కే ఈ రెండు మన గ్రాఫులు ఓకేనా అయితే ఇప్పుడు గమనించండి ఈ గ్రాఫ్ లో చిన్న తేడా ఉంది అదేంటి అంటే ఇదిగోండి ఈ ఫస్ట్ గ్రాఫ్ లోనేమో ఈ ఈక్విరిపుల్ ఉంది కదా పాస్ బ్యాండ్ లో ఈక్విరిపుల్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఓకే అండ్ ఆసిలేటింగ్ బిట్వీన్ 1 and 1/√1/2 మధ్య మనకు వేరే అవుతుందమ్మా ఇక్కడ వచ్చేటప్పటి గ్రాఫ్ ఎలా ఉంది అంటే 1/√1/2 నుంచి స్టార్ట్ అయ్యి 1 దాకా పోయి మళ్ళీ కిందకు వస్తుంది అనమాట ఈక్విరిపుల్ నేచర్ లో ఓకేనా ఇది ఎప్పుడు ఇలా వస్తుంది అంటే n కనుక ఆడ్ అయితే ఓకేనమ్మా n కనుక ఆడ్ అయితే గ్రాఫ్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఓకే అండ్ ఆసిలేట్స్ బిట్వీన్ 1 and 1/√1/2 ఓకేనండి అదే n కనుక ఈవెన్ అయితే the graph start from 1/√1/2 and goes till 1 and again oscillates between 1 and 1/√1/2 ఓకేనమ్మా అంటే స్టార్టింగ్ పాయింట్ చెప్తాను అనమాట n కనుక ఆడ్ అయింది అనుకోండమ్మా స్టార్టింగ్ పాయింట్ 1 గ్రాఫ్ కి పాస్ బ్యాండ్ లో ఓకేనమ్మా పాస్ బ్యాండ్ లో 1 నుంచి 1/√1/2 దాకా వేరీ అవుతూ ఉంటుంది అనమాట ఇలాగా ఈక్విరిపుల్ నేచర్ లో అదే n కనుక ఈవెన్ అయింది అనుకోండమ్మా అప్పుడు ద గ్రాఫ్ స్టార్ట్ ఫ్రమ్ 1/√1/2 ఓకే అండ్ increases till 1 and oscillates between 1/√1/2 and 1
ఓకే, ఇది మనకి పాస్ బ్యాండ్ లో అనమాట. రైట్, ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నాము. రైట్, ఆల్రెడీ మనము టైప్ చెబిషెవ్ ఫిల్టర్ చెప్పుకున్నాము. అండ్ నౌ కంపారిజన్కి వస్తే కనుక బటర్వర్త్ ఫిల్టర్ చెబిషెవ్ ఫిల్టర్ యొక్క కంపారిజన్స్కి వస్తే కనుక ఓకే, గమనించండి. బటర్వర్త్ ఫిల్టర్ లో ఎలా ఉంటుంది అంటే magnitude response of Butterworth filter decreases monotonically as frequency omega increases from 0 to infinite. గుర్తొస్తుందా? మనకి బటర్వర్త్ ఫిల్టర్ లో గ్రాఫ్ ఎలా ఉందండి? ఇదిగోండి ఇలా ఉంది. రైట్, మోనోటానికల్ డిక్రీజ్ అయ్యి ఇలా స్మూత్ గా మనకి డిక్రీజ్ అయిపోతూ ఉందమ్మా ఇలా మనకి చెబిషెవ్ ఫిల్టర్ బటర్వర్త్ ఫిల్టర్ లో. అదే చెబిషెవ్ ఫిల్టర్కి వస్తే కనుక మన గ్రాఫ్ ఎలా ఉంటుందండి? పాస్ బ్యాండ్ లో రిపుల్స్ వచ్చి అండ్ స్టాప్ బ్యాండ్ లో మోనోటానికల్ డిక్రీజ్ అవుతూ ఉందన్నమాట ఇలాగా. ఓకే, ఇది మనకి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, తర్వాత ఇంకోటి whereas magnitude response in Chebyshev filter exhibits equiripples in pass band or stop band. గుర్తుంచుకోండి అమ్మా, ఈ రిపుల్స్ అన్నవి పాస్ బ్యాండ్ లోనే ఉంటాయి లేకపోతే స్టాప్ బ్యాండ్ లో అయినా ఉండొచ్చండి. ఓకేనా, స్టాప్ బ్యాండ్ లోనే ఉండొచ్చమ్మా. ఓకే, స్టాప్ బ్యాండ్ ఎప్పుడు ఉంటాయి అంటే టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్ అనేది స్టాప్ బ్యాండ్ లో ఉంటాయి, టైప్ 1 చెబిషెవ్ ఫిల్టర్ అయితే కనుక పాస్ బ్యాండ్ లో ఉంటుంది అన్నమాట రిపుల్స్ అనేవి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి వీటిని మనం. సెకండ్ పాయింట్, బటర్వర్త్ ఫిల్టర్ ట్రాన్సిషన్ బ్యాండ్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈ పాయింట్ ని. రైట్, గుర్తొస్తుందా? ఈ బటర్వర్త్ ఫిల్టర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ ఒమేగా ఎస్ నుంచి ఒమేగా పి నుంచి ఒమేగా ఎస్ మధ్యలో టెన్షన్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుందండి. అదే చెబిషెవ్ ఫిల్టర్ అయితే కనుక స్టీప్ గా డ్రాప్ అయిపోతుంది చెప్పుకున్నాం మనం. అర్థమవుతుందా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వీటిని మనం. తర్వాత పోల్స్ ఆఫ్ బటర్వర్త్ ఫిల్టర్ లై ఆన్ సర్కిల్. ఓకే, పోల్స్ ఆఫ్ చెబిషెవ్ ఫిల్టర్ లై ఆన్ ఎలిప్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఫర్ సేమ్ specifications, number of poles in Butterworth are more when compared to Chebyshev filter. That is, order of Chebyshev filter is less than that of Butterworth filter. Okay, Rama? ఇది మనకి బిల్డ్ అడ్వాంటేజ్. అందుకని మనము బటర్వర్త్ ఫిల్టర్ కన్నా చెబిషెవ్ ఫిల్టర్కి వెళ్తున్నామండి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు సేమ్ స్పెసిఫికేషన్స్, ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ తీసుకుంటే కనుక బటర్వర్త్ ఫిల్టర్లో ఆ స్పెసిఫికేషన్స్కి వచ్చే పోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి when compared to పోల్స్ ఆఫ్ చెబిషెవ్ ఫిల్టర్. అంటే ఇప్పుడు సేమ్ స్పెసిఫికేషన్స్, పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్, అటెన్యూయేషన్ పాస్ బ్యాండ్, అటెన్యూయేషన్ స్టాప్ బ్యాండ్, ఓకే, ఆల్ఫా ఎస్ ఆల్ఫా పి అండ్ ఒమేగా ఎస్ ఒమేగా పి. ఓకే, ఈ సేమ్ స్పెసిఫికేషన్స్ కి మనం కనుక బటర్వర్త్ ఫిల్టర్ డిజైన్ చేసి అవే సేమ్ స్పెసిఫికేషన్స్ దగ్గర మనం చెబిషెవ్ ఫిల్టర్ కనుక డిజైన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే బటర్వర్త్ ఫిల్టర్ లో వచ్చే పోల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫర్ సేమ్ స్పెసిఫికేషన్స్ పోల్స్ బాగా పెరుగుతాయి, పోల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట బటర్వర్త్ ఫిల్టర్ లో. చెబిషెవ్ ఫిల్టర్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఫర్ సేమ్ స్పెసిఫికేషన్స్ పోల్స్ మనకి తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏమవుతుంది అంటే బటర్వర్త్ ఫిల్టర్ డిజైనింగ్ చేయడం కన్నా సరే చెబిషెవ్ ఫిల్టర్ డిజైనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకని అంటే ఈ పోల్స్ తగ్గినాయి కూడా ఆర్డర్ తగ్గిపోతే మనకి అనాలిసిస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. రెండోది ఏంటి అంటే ఆర్డర్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తగ్గుతుంది. ఓకేనామా, స్టెబిలిటీ తగ్గుతుంది ఆర్డర్ కనుక ఎక్కువ ఉంటే. సో ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనము ఓవర్కమ్ ఈజీగా అయిపోతుంది అనమాట చెబిషెవ్ ఫిల్టర్ లో బటర్వర్త్ ఫిల్టర్ తో కంపేర్ చేస్తే కనుక. అందుకని వీఆర్ గోయింగ్ టు యూస్ చెబిషెవ్ ఫిల్టర్ మచ్ మోర్ దాన్ బటర్వర్త్ ఫిల్టర్. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఈ చెబిషెవ్ ఫిల్టర్ ని ఎలా డిజైన్ చేయాలి? ఓకే, దీస్ ఆర్ ది డిజైనింగ్ స్టెప్స్. ఓకేనండి, మెటీరియల్ లో కూడా రాశాను వాటన్నిటిని కూడాను. కానీ ఇంకొద్ది క్లియర్ గా ఉంటుందని చెప్పేసి నేను మీకు కింద కూడాను టెక్స్ట్ బుక్ లో కూడా జాగ్రత్త చూపిస్తున్నామా ఇక్కడ. రైట్, సో చెబిషెవ్ ఫిల్టర్ ఎలా డిజైన్ చేస్తాం అంటే ఫ్రమ్ ది గివెన్ స్పెసిఫికేషన్స్ ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి?
యూ హావ్ టు ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్. యూ హావ్ టు ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్. ఆర్డర్ కనుక్కున్న తర్వాత 3.42, ఓకే, 2.38 ఇలా వచ్చాయి అనుకోండమ్మా. అప్పుడు ఏం చేయాలి అంటే రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ హైర్ ఇంటిజర్. రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ హైర్ ఇంటిజర్ అంటే 3.4 అలా వచ్చింది అనుకోండమ్మా. రౌండ్ ఇట్ ఆఫ్ టు 4. ఓకేనండి. 6.7 వచ్చింది అనుకోండమ్మా. రౌండ్ ఇట్ ఆఫ్ టు 7. 2.4 3.2 వచ్చింది అనుకోండమ్మా. రౌండ్ ఇట్ ఆఫ్ టు 3. ఓకేనండి. ఈ విధంగా మనకి నెక్స్ట్ హైర్ ఆర్డర్ కి దీన్ని రౌండ్ ఆఫ్ చేయండి. ఓకేనా. సో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన ఏం కనుక్కోవాలి మనము? పోల్స్ కనుక్కోవాలి. అవునా అండి. పోల్స్ కనుక్కోవాలి. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ ఫార్ములా ఏంటి? వాట్ ఆర్ ద ఫార్ములా ఫర్ పోల్స్? SK ఇంటూ A cos 5K ప్లస్ JB sin 5K. ఇది మనకి పోల్స్ అన్నమాట. ఇవి పోల్స్. ఇది సో మనకి ఇక్కడ మనము పోల్స్ కనుక్కోవాలి. ఓకే. ఇక్కడ 5K అంటే ఏంటి అంటే 5/2 ప్లస్ 2K మైనస్ 1/2n ఇంటూ పై. ఇది మనకి 5K అంటే. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? A కావాలి, B కావాలి కదా. అందుకని ముందు ఆర్డర్ తర్వాత పోల్స్ కనుక్కోవాలి అంటే A B కావాలి. A B అంటే ఏంటి? ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ తర్వాత మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఏమో A, మేజర్ యాక్సిస్ ఏమో B. ఓకేనండి. సో A B కనుక్కోవాలన్నమాట. సో ఫార్ములా A B కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఇది మనకి ఫార్ములా A B కనుక్కోవడానికి. ఓకే. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆర్డర్ కనుక్కున్న తర్వాత పోల్స్ కనుక్కోవాలి అంటే A B కావాలి. సో A ఈక్వల్ టు ఒమేగా P ఇంటూ mu పవర్ 1/n మైనస్ mu పవర్ మైనస్ 1/n/2. B అంటే ఒమేగా P ఇంటూ mu పవర్ 1/n ప్లస్ mu పవర్ మైనస్ 1/n/2. ఇది మనకి ఫార్ములా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A B కనుక్కోవడానికి ఏం కావాలి? mu కావాలి. ఇదిగో mu ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇన్వర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ పవర్ మైనస్ 2 ప్లస్ 1. ఇది మనకి ఫార్ములా. అయితే ఇక్కడ మనకి mu కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎప్సిలాన్ కావాలి. సో ఫస్ట్ ఎప్సిలాన్ కనుక్కోండి. ఓకేనండి. ఫస్ట్ ఎప్సిలాన్ కనుక్కోండి. ఎప్సిలాన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 0.1 ఆల్ఫా పి మైనస్ 1. ఓకే. ఆల్ఫా పి మైనస్ 1. ఓకే. ఇది మనకి ఏంటిది? ఎప్సిలాన్ అన్నమాట. ఎప్సిలాన్ లో ఒమేగా పి అంటే ఏంటి? పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఆల్ఫా పి అంటే ఏంటి? ఆల్ఫా పి మీన్స్ ఇయర్ అటెన్యూషన్ ఇన్ పాస్ బ్యాండ్ అంటే AP అన్నమాట. ఏపీని ఇక్కడ మనము ఆల్ఫా పి అంటున్నామండి. ఏపీని ఏ అంటే ఇక్కడ ఆల్ఫా అర్థం అనమాట. ఏపీ ఇక్కడ ఆల్ఫా పి అంటున్నాం అనమాట. ఓకే. సింపుల్ చెప్పుకోవాలంటే సో ఆల్ఫా పి మనకు తెలుసు. ఆల్ఫా పి మాక్సిమం అలౌవబుల్ అటెన్యూషన్ ఇన్ పాస్ బ్యాండ్. ఓకేనండి. ఇప్పుడు ఈ పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా పి ఎలా వస్తుంది అంటే మనం చెప్పుకున్నామమ్మా. ఒమేగా పి నియర్లీ ఈక్వల్ టు 1 అని రాసుకున్నామండి ఫస్ట్ గానే మనము. ఓకేనా. నార్మలైజ్డ్ ఇదిగోండి. ఒమేగా పి ఈక్వల్ టు ఒమేగా సి. ఒమేగా పి ఈక్వల్ టు నియర్లీ ఈక్వల్ టు ఒమేగా సి ఇజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నామమ్మా స్టార్టింగ్ లోనే మనము. ఓకేనా. కాబట్టి ఒమేగా పి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే. రేడియన్స్ పర్ సెకండ్ గుర్తుపెట్టుకున్నామా. ఇప్పుడు మనకి రేడియన్స్ పర్ సెకండ్ లో ఉండాలండి యూనిట్స్. రేడియన్స్ పర్ సెకండ్ లో మనకి యూనిట్స్ ఉండాలి. సో మనం దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ కనుక్కుందాము. ఓకేనా. ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? వచ్చిన వాల్యూని హైయర్ ఆర్డర్ కి రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే. తర్వాత ఏం కనుక్కోవాలి? పోల్స్ కనుక్కోవాలి అంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కావాలి. ఓకేనా అండి. మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కావాలి అంటే mu కావాలి. అంటే ఎప్సిలాన్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ఎప్సిలాన్. ఓకేనా. సెకండ్ పాయింట్ తర్వాత ఫైండ్ ఎప్సిలాన్. దాని తర్వాత mu కనుక్కోండి. దాని తర్వాత AB కనుక్కోండి. ఓకేనా. దాని తర్వాత ఏం చేయాలి మనము? యూ హావ్ టు ఫైండ్ పోల్స్. నెక్స్ట్ మనం పోల్స్ కనుక్కోవాలి. ఓకే. పోల్స్ వచ్చినాయి బాగానే ఉంది. తర్వాత యూ హావ్ టు ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ కనుక్కోండి ఇందులో ముఖ్యంగా. ఓకేనా. డినామినేటర్ కనుక్కోవాలి. అదే చెప్తా మీకు నేను. రైట్. డినామినేటర్ కనుక్కోవాలి. మరి న్యూమరేటర్ ఎలా వస్తుంది అంటే ఇదిగో ఇది న్యూమరేటర్ కనుక్కునే పద్ధతి అనమాట. న్యూమరేటర్ ఎలా వస్తుంది అంటే ఆర్డర్ కనుక ఆర్డర్ అయింది అనుకోండి అమ్మా.
అప్పుడు మనకు వచ్చే డినామినేటర్ లో అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చి ఇక్కడ మనకి డినామినేటర్ వచ్చింది కదా 0.5 నుంచి ఆ డినామినేటర్ వాల్యూలో ఏం చేస్తారు అంటే ఎస్ వాల్యూ 0 పెట్టండి రా. ఎప్పుడు ఎన్ కనుక ఆడ్ అయితే ఎస్ వాల్యూ 0 పెట్టండి. ఓకే, ఆ వచ్చిన వాల్యూని టేక్ ఇట్ యాజ్ న్యూమరేటర్. ఓకేనా, అదే మనకి ఎన్ కనుక ఈవెన్ అయింది అనుకోండి అమ్మా. ఎన్ కనుక ఈవెన్ అయింది, గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. మనకి ఎన్ కనుక ఈవెన్ అయితే అప్పుడు ఏం చేస్తారు అంటే అప్పుడు కూడా టేక్ ఎన్ పుట్ ఎస్ ఈక్వల్ 0నే డినామినేటర్. ఓకేనమ్మా, డినామినేటర్ లో ఎస్ ఈక్వల్ 0 పెట్టేసేయండి. ఓకేనా, ఆ వచ్చిన వాల్యూని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ తో డివైడ్ చేసి, ఓకేనా, ఆ వచ్చిన వాల్యూని టేక్ ఇట్ యాజ్ న్యూమరేటర్. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోల్స్ కనుక్కున్న తర్వాత డినామినేటర్ కనుక్కుంటాము. ఓకేనా, ఆ డినామినేటర్ లో ఏం చేస్తాము అంటే ఎస్ ఈక్వల్ 0 పెడతాము. 0 పెడితే ఆ వచ్చిన వాల్యూని న్యూమరేటర్ తీసుకుంటాం అనమాట. ఎప్పుడు ఎన్ ఆడ్ అయితే. ఎన్ ఈవెన్ అయితే ఆ వచ్చిన వాల్యూకి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ తో డివైడ్ చేసి ఆ ఫైనల్ ఆన్సర్ ని న్యూమరేటర్ తీసుకుంటాం అనమాట. ఫైనల్ ఆన్సర్ ని మనము